విశ్వామిత్రుడు మహానుభావుడు, అత్యద్భుతమైన వ్యక్తి. ఈయన ఇవాళ ఈ స్థితిని చేరుకున్నాడు అంటే, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు అంటే, ఇంత గొప్ప స్థితిని పొందాడంటే అకస్మాత్తుగా వచ్చినది కాదు. ఈయన ఎంత కష్టపడ్డాడో, ఎన్నిటికి ఎదురీదాడో, ఎన్నిసార్లు కామం క్రోధం, క్రోధం కామం, కామం క్రోధం, ఎన్ని మాటలో వశుడైపోయి భంగపాటు చెంది తపస్సు పోగొట్టుకుని చివరికి బ్రహ్మర్షిత్వాన్ని ఎలా పొందాడో నీకు చెప్తాను నాయనా విను అని. ఎందుకు చెప్పాలి ఇప్పుడు విశ్వామిత్ర చరిత్ర అంటే, మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే చాలా ప్రీతి అనుకోండి. నేను చాలా ప్రీతి అయితే ఏం చేస్తాను, ఏదో గోపాలకృష్ణ గారు నాకు కావలసినటువంటి ఉపకారం ఒకటి చేశారు అనగానే, గోపాలకృష్ణ గారి గురించి మీకు తెలియదు, ఆయన ఎటువంటి వారో తెలుసా అండి, మహానుభావుడు. పూర్వం ఏమైందంటే అని ఆయన చరిత్ర ఒకసారి చెప్పేస్తాను మీకు.